పేరులోనే రాముడు ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గుడులు అన్నా రాముడన్నా ఎందుకోగాని గిట్టదు. అయోధ్య బాలరాముడి విగ్రహానికి ఉపయోగించిన వందల ఏళ్ల నాటి కృష్ణశిలను వెలికి తీసిన కాంట్రాక్టర్ శ్రీనివాసన్ నటరాజన్ కు కర్ణాటక ప్రభుత్వ మైనింగ్ భూగర్భ శాఖ జరిమానా విధించింది అన్న వార్త దావానంలా వ్యాపించింది. మైసూరు సమీపంలోని గుజ్జనగౌడనాపూర్ అనే గ్రామంలో హెచ్ రామదాసు అనే దళిత తన 2.14 ఎకరాల భూమిని సాగుయోగ్యం చేసుకునేందుకు వీలుగా రాళ్లను తొలగించేందుకు శ్రీనివాసన్ నటరాజన్ కు కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ పనిలో భాగంగా రాళ్లను తీస్తుంటే ఓ నల్లరాయి బయలుపడింది. అది వందల ఏళ్ల నాటి కృష్ణశిల. శిల్పాల తయారీకి మేలిమి బంగారం అది. బాలరాముడి విగ్రహం చెక్కటం కోసం అయోధ్య ట్రస్ట్ అరుణ్ యోగిరాజు అనే కర్ణాటక శిల్పికి బాధ్యత ఇచ్చింది. ఆయన ఈ శిలను చూసి నా బాలరాముడికి ఈ శిలే కరెక్ట్ అనుకొని సదరు నటరాజన్ శ్రీనివాసన్ నుంచి ఆ శిలను కొనుక్కున్నాడు. ఆ దళిత రైతు కూడా సంతోషించాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వానికి రాముడి పేరు అంటేనే గిట్టదు. పైగా ఆ అయోధ్య రాముడికి కావలసిన శిల ఇంకేముంది, ప్రైవేటు భూమిలో మైనింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ మైనింగ్ శాఖ ఆ నటరాజన్ శ్రీనివాసన్ కు 80,000 రూపాయల జరిమానా విధించింది. ఇక్కడ ప్రభుత్వానికి వచ్చిన తలనొప్పి ఏంటో అర్థం కాదు. ఆ రైతే ఆ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ శిలను ఏం చేసుకోవాలనేది తన ఇష్టం. మా సెక్యులర్ ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆ బార్బర్ కు ఏ తరంలోనో చుట్టమై ఉంటాడు అని కాషాయ శిబిరం సిద్ధరామయ్య మీద సెటైర్లు వేస్తోంది.